వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న హోంశాఖ మంత్రి అనిత. సిఐటియు అనుబంధాన్ని ఉపసంహరించుకున్న చింతపండు కార్మికులు. ప్రజలకు మరింత చేరువుగా ఆర్టీసీ సేవలు. డిఎం సుధాకరయ్య. మంత్రి నారా లోకేష్ ను కలిసిన టిఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి మార్పురి రమేష్. వార్తలను వివరాలు. తిరుమల శ్రీవారిని శనివారం రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అర్చకులకు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి శ్రీవారిని దర్శించుకుని దర్శన అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు ఆమెకు అందజేశారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈరోజు పైకిపేట నియోజకవర్గంలో అందరం కూడా మొక్కుబడి తీర్చుకోవడానికి రావడం జరిగింది. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా అందరి మీద ఉంటాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడూ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందన్న నమ్మకం మాకుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. వాళ్ళ మొహాల్లో నవ్వు కనిపిస్తుంది. చాలామంది భక్తులు అయితే నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకొని మాట్లాడుతున్నారు. అమ్మ ఇంతకు ముందు మీద ఏర్పాట్లు చాలా బాగున్నాయి, నాణ్యత ఉంది, అన్నప్రసాదంలో కానీ ప్రసాదంలో కానీ అన్నింటిలో, లడ్డూలో కానీ అన్నింటిలోని కూడా నాణ్యత ఉంది, శుభ్రంగా ఉంది, మేము ప్రశాంతంగా వచ్చి అది దేవదేవుని దర్శనం చేసుకుని వెళ్తున్నామని చెప్పి చాలా బాగా మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఇదే ఆనందం ప్రతి భక్తుల్లోని కూడా ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. గ్రామ స్థాయిలో సమర్థవంతమైన పాలనలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ, రక్షిత మంచినీటి సరఫరా, అక్రమ లేఅవుట్ల కట్టడి, పన్నుల వసూళ్లు, సచివాలయ సిబ్బంది హాజరు తదితర అంశాలపై ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు మరింత బాధ్యతగా తమ విధులను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఈఓపీఆర్డీలు, ఆర్డబ్ల్యూసీఏఈలు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ, సీజనల్ వ్యాధుల కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి అధికారులు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని, దీనితో పాటు సురక్షితమైన త్రాగునీటిని ప్రజలకు అందించాలని తెలిపారు. సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, డయేరియా, చికెన్ గున్యా తదితర వ్యాధులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కలుషిత త్రాగునీరే వీటన్నింటికీ ప్రధాన కారణమన్నారు. ఈ విషయంలో క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి పనిచేయాలని సూచించారు. పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అందుబాటులో ఉన్న నిధుల నుండి జీతాలు చెల్లించాలని, ఈ విషయంలో సర్పంచులతో పంచాయతీ సెక్రటరీలు సమన్వయం చేసుకుని జీతాల ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు విధిగా గ్రామాలలో పర్యటించడం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణపై ఒక అవగాహన ఏర్పడుతుందని తెలిపారు. పంచాయతీ సెక్రటరీలు మున్సిపాలిటీ తరహాలో గ్రామాలలో కూడా ఉదయమే పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని, దీంతో పాటు గ్రామాలలో మరియు సంక్షేమ హాస్టళ్లలోని వాటర్ ట్యాంకులను 15 రోజులకు ఒకసారి క్లోరినేషన్ చేయాలని, పైప్ లైన్ లీకేజీపై చర్యలు తీసుకోవాలని, తద్వారా సీజనల్ వ్యాధులను కొంతవరకు కట్టడి చేయవచ్చన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మెడికల్ ఆఫీసర్లు సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ గ్రామాలలో వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎక్కడైనా సీజనల్ వ్యాధులు నమోదైన వెంటనే మండల, గ్రామ స్థాయిలోని అధికారులు అప్రమత్తమై కట్టడికి చర్యలు చేపట్టడం ద్వారా ఆ వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. వాటర్ టెస్టింగ్ రిపోర్టులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ స్థానికంగా ఉన్న ఆరోగ్య సిబ్బందితో ఫీవర్ సర్వేకి సంబంధించి వివరాలను తెలుసుకుని మండల స్థాయిలో సర్వసభ్య సమావేశంలో ఈ అంశాలపై ఎంపీడీఓలు ప్రజాప్రతినిధులతో చర్చించి సత్వర చర్యలు చేపట్టడం ద్వారా వ్యాధులను కట్టడి చేయవచ్చని సూచించారు.
దీంతో పాటు సకాలంలో పంచాయతీల్లో పన్నుల వసూళ్ల ద్వారా పంచాయతీల ఆదాయం పెంపునకు కృషి చేయాలని, అక్రమ లేఅవుట్లను కట్టడి చేయాలన్నారు. గ్రామ స్థాయిలో ఉన్న సచివాలయ వ్యవస్థలో పనిచేసే సిబ్బంది బయోమెట్రిక్ హాజరు సమయ పనులను ప్రతిరోజు పర్యవేక్షించాలని, సచివాలయానికి వచ్చే అర్జీల నమోదుకు సంబంధించి రికార్డులను, సంబంధిత రిజిస్టర్ల నిర్వహణను ఎంపీడీఓలు వారి తనిఖీలో పరిశీలించాలన్నారు. ప్రతి మండల పరిధిలో ఎంపీడీఓలు సచివాలయాల వారీగా అసంపూర్తిగా ఉన్న అన్ని రికార్డులను ఆగస్టు 15 లోపు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈఓ గ్లోరియా, డిపిఓ లక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ విజయ్ కుమార్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ప్రభావతి దేవి, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. చింతపండు కార్మికులను విస్మరించిన సిఐటియు అనుబంధాన్ని రద్దు చేసుకుంటున్నట్లు యూనియన్ ప్రధాన కార్యదర్శి పిజి ధనలక్ష్మి తెలిపారు. శనివారం పొంగనూరు పట్టణంలో చింతపండు కార్మికులతో కలిసి తన రాజీనామాను చూపి పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతంలో చింతపండు కార్మికులకు అండగా నిలిచిన సిఐటియు ఇప్పుడు జిల్లా నాయకత్వం పూర్తిగా విస్మరించడం బాధాకరమన్నారు. అందుకే ఆ పార్టీ అనుబంధాన్ని ఉపసంహరించుకున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో భాను, లత, విజయ్, విశాలమ్మ, పచ్చమ్మ, గీత, షానాజ్ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరులో చింతపండు కార్మికులు 10,000 మంది పైగా ఉన్నారు. ఒకప్పుడు చపాతీలకు 2 రూపాయలు ఇస్తున్నారు కూలి. సిఐటి నాయకత్వంలో మేము ధర్నాలు చేయడం వల్ల మాకు 5 రూపాయలు కూలి పెంచినారు. సరే, అదేవిధంగా మేము సిఐటి నాయకత్వంలో మేము పని చేసినాము. కానీ 2-3 సంవత్సరాల నుంచి సిఐటి నాయకత్వం ఏమాత్రము పట్టించుకోలేదు. మాకు ఉపాధి లేకుండా పోయింది. ఎందుకు మేము ఈ అనుబంధాన్ని కోరుతున్నామంటే, సిఐటి మనకు చేస్తారు, అంతా పేద ప్రజలు ఉండేవాళ్ళు కాబట్టి మనకేం న్యాయం చేయడం లేదు. దానివల్ల మాకు ఎటువంటి న్యాయము జరగడం లేదు. ఈ చింతపండు షావుకారులు కొట్టడము ఆపేసినారు. ఎందుకు ఆపేసినారు అంటే, సరిగా రేట్లు లేకపోవడం వల్ల ఉపాధి మాకు కల్పించలేకపోతున్నాం. మేము చాలా మంది కుటుంబాలు ఈ చింతపండు కొట్టి జీవనం సాగిస్తున్నారు. ఈ సిఐటి నాయకత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కాబట్టి మేము సిఐటి అనుబంధాన్ని రద్దు చేసుకుంటున్నాము. మహాత్ముల విగ్రహాల పునః ఏర్పాటుకు విశ్రాంత డిఎస్పీ సుకుమార్ బాబు శ్రీకారం చుట్టారు. పొంగనూరు పట్టణంలో జరిగిన రోడ్డు విస్తరణ పనుల్లో ఇందిరాకోడలలో ఉన్న మహాత్ముల విగ్రహాలు పక్కన పెట్టారు. మూలన ఉన్న వాటికి దిమ్మెలు కట్టించి వాటిపై ఏర్పాటు చేసేందుకు శనివారం పనులు ప్రారంభించి దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రజలకు మరింత చేరువుగా ఆర్టీసీ సేవల అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పొంగనూరు ఆర్టీసీ డిఎం సుధాకర్ తెలిపారు. పౌర్ణమి సందర్భంగా తిరువన్నామలై శైవ క్షేత్రానికి ఏర్పాటు చేసిన 6 బస్సులకు మాజీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ దేశాది ప్రకాష్తో కలిసి పూజలు చేసి తిరువన్నామలై క్షేత్రానికి పంపడం జరిగింది. ఆర్టీసీ సేవలు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే ప్రైవేటు కార్యక్రమాలతో పాటు అయోధ్య, కాశీ ఇలా పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సుల సౌకర్యం లభిస్తుందని అవసరమైన వారు డిఎంను సంప్రదించాలని కోరారు. యథావిధిగా ప్రతి నెలలో కూడా ప్రతి పౌర్ణమికి మన తిరువన్నామలైకి మన పొంగనూరు డిపో నుంచి కూడా ప్రత్యేక బస్సులు భక్తుల సౌకర్యార్థం నడుపుతున్నాము. అలాగే ఈ నెలలో కూడా ఈరోజు 6 బస్సులను కూడా పొంగనూరు డిపో నుంచి భక్తుల సౌకర్యార్థము తిరువన్నామలైకి నడుపుతున్నాము. దీనికి సహకరించిన పొంగనూరు పట్టణ ప్రజలు, పరిసర మండల ప్రజలందరికీ కూడా టీపీఎస్ఆర్టీసీ పొంగనూరు డిపో తరఫున వాళ్ళకంతా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇక ముందు కూడా మీ యొక్క సహకారాలు అలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకా కూడా మీరు కోరుకుంటే ఇంకా మరిన్ని బస్సులు తిరువన్నామలైకి కానీ ఇతర పుణ్యక్షేత్రాలకు, శైవ క్షేత్రాలైన శ్రీశైలం అలాగే అమరావతి అలాంటి పుణ్యక్షేత్రాలు కూడా మేము ప్రత్యేక బస్సులు నడిపేదానికి కృషి చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం.
అట్లాగే ఈ మధ్య వారణాసి, కాశీ, అయోధ్య అలాంటి పుణ్యక్షేత్రాలకు కూడా మన ఆర్టీసీ బస్సులను పంపేదానికి మేము సన్నాహాలు చేస్తున్నాం. కాబట్టి ఈ కాశీ కానీ అయోధ్య రామాలయం సందర్శించే భక్తులు ఎవరైనా ఉంటే మన డిపో మేనేజర్ కానీ అసిస్టెంట్ మేనేజర్ని పొంగనూరు వారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. ఈ దాదాపు మనం 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క అరుణాచలం ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతూ ఉంది భక్తుల సౌకర్యార్థం. వీటినన్నింటికి కూడా మంచి ప్రచారాన్ని అందించినటువంటి కేసీటీవీకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అట్లాగే ఇంకా వివాహాది శుభకార్యాలన్నిటికి కూడా పొంగనూరు డిపో నుంచి మేము ప్రత్యేక బస్సులు కూడా సరసమైన ధరల్లో అందిస్తున్నాం. కాబట్టి ఈ పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఎవరైనా పోదలుచుకుంటే కూడా మా యొక్క ఆఫీసులో కన్సల్ట్ చేస్తే మీకు అన్ని రకాలైన బస్సుల్ని మీకు అందరూ కూడా అందించేదానికి మేము కృషి చేస్తాం. కాబట్టి దయచేసి ఈ యొక్క అవకాశాలని ప్రజలు భక్తులు అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి రాఘవ గారికి, వారి సిబ్బందికి, ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు. ముఖ్యంగా పొంగనూరు నుండి కూడా భక్తి భావాలతో ప్రతి ఒక్క పౌర్ణమి రోజు నెలలో ఒకసారి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సహకరించడానికి అలాగే భక్తి మార్గం నుండి ఇంకా ప్రజలు సార్ గారు చెప్పినట్టు ఇంకా అనేక బస్సులు మేము వేస్తాము. భక్తులు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పినారు. అలాగే మా తరఫు నుండి కూడా రవాణా మంత్రి అయినటువంటి రాంప్రసాద్ అన్న గారిచి అలాగే పొంగనూరు నియోజకవర్గ బాధ్యులైనటువంటి చల్లా బాబుచే కూడా మాట్లాడి ఇంకా ఎక్కువ బస్సులు ఆర్టీసీ తరఫున మేము వారితో మాట్లాడి వేసేదానికి సిద్ధంగా ఉన్నాము. కనుక ఈ భక్తులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుచున్నాము. కావున భక్తులందరూ కూడా అలాగే సురక్షితంగా ఆ దైవదేవుని దర్శనం చేసుకుని ప్రజల పొంగనూరు పట్టణ మరియు రూరల్ పరిసర ప్రాంతాలకు కూడా మంచి భవిష్యత్తు కలగాలని నేను కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు. తిరుపతిలోని యూత్ హాస్టల్లో ఈ నెల 22వ తేదీన నిర్వహించే రాయలసీమ మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశానికి తరలి రావాలని రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్ పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం రద్దు చేసిన 25 పథకాలు అమలు చేయాలని, కార్పొరేషన్ నిధులు విడుదల, దళితుల మీద నమోదైన కేసుల పరిష్కారంపై చర్చిస్తామన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, నాగరాజ, రమేష్, రెడ్డెప్ప, భాస్కర, మంజు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 22వ సోమవారం తిరుపతి యూత్ హాస్టల్లో మాల మహానాడు రాయలసీమ జిల్లాల ముఖ్య నాయకుల సమావేశం ఉన్నది. కాబట్టి జిల్లాలో ఉన్న మాలమాల నాయకులు, ముఖ్యమైన నాయకులకు ఈ కార్యక్రమాన్ని హాజరుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ సమావేశంలో గత ప్రభుత్వంలో ఏదైతే రద్దు చేసినారో 27 దళిత పథకాలను కూడా అమలు చేసే విధంగా చర్చలు, అలాగే సంఘాన్ని పటిష్టం చేయడానికి కూడా చర్చలు జరుగుతాయి. గత ప్రభుత్వంలో ఏదైతే దళితుల మీద దాడులు జరిగాయో, భూములు ఆక్రమించుకున్నారో వాటి మీద పరిష్కార దిశగా ఎలా మనం పనిచేయాలనే సూచనలు కూడా సంఘ నాయకులు కూడా సూచిస్తారు. కాబట్టి ఈ సమావేశానికి ముఖ్యమైన నాయకులందరూ కూడా హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుందిగా కోరుతున్నాము. దయచేసి 10:30కి తిరుపతిలో మీటింగ్ సమావేశం జరుగుతుంది. కాబట్టి అందరూ హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుందిగా కోరుతున్నాం. జై భీమ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ డిజైన్స్ మా దగ్గర లభించును. 916 హాల్మార్క్ పోల్కీ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, లెస్ వెయిట్ కలెక్షన్స్, ఇటాలియన్ రోజ్ గోల్డ్ జ్యువెలరీ, అలాగే బాంబే యాంటిక్స్ అన్ని రకములు మీకు తొందరగా నచ్చే విధంగా సెలెక్షన్స్ ఉంటాయి. ఎంతో రీజనబుల్ ప్రైజెస్ తో మీకు లభిస్తాయి. ఒక్కసారి ఎస్వి గోల్డ్ ప్యాలెస్ కు విచ్చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ను చూడండి. ఇంకా ముస్లిమ్స్ కు కావాల్సిన డిజైన్స్, అన్ని రకముల వెండి వస్తువులు హాల్ మార్క్ కలిగి ఉంటాయి. అలాగే మా వద్ద కనకధార గోల్డ్ స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ లో చేరిన వారికి తరుగు మరియు తయారీ కూలీ లేకుండా నగలు తీసుకోవడానికి సహాయపడుతుంది. కేవలం GST 3% వర్తిస్తుంది. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగునూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. పేద విద్యాభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని మంత్రిని కోరినట్లు TNSF రాష్ట్ర అధికార ప్రతినిధి మార్పూరి రమేష్ తెలిపారు. టీడీపీ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్పూరి రమేష్ శనివారం అమరావతిలోని ఆయన స్వగృహం నందు కలిసి శుభాకాంక్షలను తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు పేద విద్యాభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. పొంగనూరు నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమల ఏర్పాటుతో పాటు వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని విన్నవించారన్నారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన యువత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కొండంత ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారన్నారు. వారి ఆశలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. యువతికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు నిరుద్యోగులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. పొంగనూరు పట్టణం భీమగానిపల్లి బస్టాప్ బీదనగుట్ట వద్ద ఈ నెల 21వ తేదీన ఆదివారం రాయల్ పీపుల్స్ ఫ్రంట్ కార్యవర్గ సభ్యుల సమావేశం జరుగుతుందని, బలిజ కుటుంబ సభ్యులు హాజరు కావాలని నిర్వాహకులు శనివారం కేసీటీవీ ద్వారా ఆహ్వానం పలికారు. సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి ఆర్పీఎఫ్ నాయకులు హాజరై దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. 21/7/2024 ఆదివారం నాడు భీమగానిపల్లి బస్టాప్ నందు ఉన్నటువంటి బీదనగుట్టలో రాయల్ పీపుల్స్ ఫ్రంట్ వారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం మరియు వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ కర్ణాటక స్టేట్ నుండి ప్రతినిధులుగాను, తమిళనాడు స్టేట్ నుండి ప్రతినిధులుగాను, ఆంధ్ర నుండి కేంద్ర కమిటీ వారు ఇచ్చేస్తున్నారు. కావున యావత్ బలిజ కుటుంబ సోదరులందరికీ ఇదే మా ఆహ్వానము. ఈ ఆహ్వానాన్ని మన్నించి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం మరీ కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యి 12 గంటలకు ముగుస్తుంది. తదుపరి 12:30 నిమిషాలకు విందు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఈ ఆహ్వానాన్ని ప్రతి ఒక్క యావత్ బలిజ సోదరులు స్వీకరించి కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తుందిగా మరీ కోరుకుంటున్నాం. జై ఆర్పీఎఫ్, జై కృష్ణదేవరాయ. బలిజ ఆత్మీయ బంధు సోదరులందరికీ నా వందనములు. రేపు అనగా ఆదివారం రోజున రాయల్ పీపుల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో భీమగానపల్లి నందు శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ పైన బీదనగుట్ట నందు ఈ సమావేశము నిర్వహించబడును. ఈ సమావేశమునకు బలిజ సోదరులందరూ హాజరు కావాలని మరియు జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. జై ఆర్పీఎఫ్, జై ఆర్పీఎఫ్, జై శ్రీకృష్ణదేవరాయ. ప్రపంచం నలుమూలల నుంచి ప్రతిరోజు వేలాదిగా తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతంగా దర్శనం, వసతి, అన్న ప్రసాదాలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. అదేవిధంగా తిరుమల పవిత్రతను మరింతగా పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో తెలిపారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుమలలోని అన్ని విభాగాలను నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు చెప్పారు. అందులో భాగంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో ప్రతిరోజు 2 లక్షల మంది భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదాలు, పాలు, త్రాగునీరు నాణ్యతను మరింత పెంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకు సంబంధించి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో భక్తులకు అందించాల్సిన ఆహార పదార్థాలను నిర్ణయించినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రముఖ ఆహార పదార్థాల తయారీ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి వారు సూచించిన విధంగా అన్నప్రసాద భవనంలో సిబ్బందిని పెంచడం, వంటశాలల ఆధునీకరణ, మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. అన్నప్రసాదాలలో వినియోగించే ముడి సరుకుల నాణ్యతను మరింత పెంపొందించడానికి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో అత్యాధునిక నూతన ల్యాబ్ను తిరుమలలో ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఇటీవల తిరుమలలో ఫుడ్ సేఫ్టీ విభాగం వారు ఏర్పాటు చేసిన మొబైల్ ల్యాబ్లో 80 రకాల పదార్థాలను పరీక్షించవచ్చని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం నారాయణగిరి క్యూ లైన్ల వద్ద 6,000 మంది వేచి ఉండేలా నూతన షెడ్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్రాగునీరు, పాలు, అన్న ప్రసాదాలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ప్రత్యేకంగా 3 ఏఈఓలకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. క్యూ లైన్లలో 3 చోట్ల అన్న ప్రసాదాలు అందించేందుకు కౌంటర్లు, అదనపు మరుగుదొడ్లు ఏర్పాటు చేశామన్నారు.
శ్రీవారి అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదాల నాణ్యతను మరింత పెంచేందుకు ఫుడ్ సేఫ్టీ విభాగం స్టాండర్డ్స్ ప్రకారం నాణ్యమైన నెయ్యి, ముడి సరుకులు కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. తిరుమలలో హోటల్ నిర్వాహకులు టీటీడీ నిబంధనల ప్రకారం ఆహార పదార్థాల తయారీ, నాణ్యత, రేట్లు ఉండాలన్నారు. హోటల్ లీజుదారులు సబ్ లీజుకు ఇవ్వకూడదని తదితర అంశాలతో నూతన పాలసీని తీసుకురానున్నట్లు తెలిపారు. టీటీడీ ఐటీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఆర్జిత సేవలు, దర్శనం, వసతి తదితర సేవల బుకింగ్ లోపాలను సరిదిద్దుతామన్నారు. గతంలో వారానికి 1.05 లక్షలు ఇస్తున్న ఎస్ఎస్డి టోకన్లను భక్తులు క్యూ లైన్లో వేచి ఉండే సమయం తగ్గించేందుకు ప్రస్తుతం 1.47 లక్షలు ఇస్తున్నామని, వీటిని మరికొంత పెంచేందుకు సాధ్యాలు పరిశీలిస్తామన్నారు. ఈ సమావేశంలో జేఈఓ వీరబ్రహ్మ, సిపిఆర్ఓ డాక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న హోంశాఖ మంత్రి అనిత. సిఐటియు అనుబంధాన్ని ఉపసంహరించుకున్న చింతపండు కార్మికులు. ప్రజలకు మరింత చేరువుగా ఆర్టీసీ సేవలు. డిఎం సుధాకరయ్య. మంత్రి నారా లోకేష్ ను కలిసిన టిఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి మార్పురి రమేష్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.